హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు తెలుగు తడక. ఈరోజు వీడియోలో ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడైనా లేదా స్పెషల్ అకేషన్స్లో వెజ్లో ఏదైనా స్పెషల్గా మీరు చేయాలనుకున్నప్పుడు తప్పకుండా ఈ పన్నీర్ కర్రీని ట్రై చేయండి. చేయడం చాలా ఈజీ, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. రోటీ, బిర్యానీ, రైస్తో చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ప్యాన్లో 1 టీ స్పూన్ నూనె వేసుకోండి. బటర్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 250 గ్రామ్స్ పన్నీర్ వేసుకోవాలి. మరీ చిన్నగా కాకుండా పెద్దగా కాకుండా ఈ సైజులో పన్నీర్ పీసెస్ ఉంటే బాగుంటుంది. కర్రీ చేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో కొంచెం లైట్గా వేయించుకోవాలి. ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు. ఎక్కువగా వేగితే పన్నీర్ అనేది చాలా గట్టిగా అయిపోతుంది. సాఫ్ట్గా ఉంటేనే బాగుంటుంది పన్నీరు. చూడండి, ఇలా వేగినప్పుడు వీటిని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకోవాలి. వేసుకొని హోల్ గరం మసాలా వేసుకోవాలి. బిర్యానీ ఆకు, లవంగాలు ఒక 3-4, చిన్నది దాల్చిన చెక్క, యాలకులు ఒక 2, జీలకర్ర 1 టీ స్పూన్ వేసుకొని వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. చిన్నగా ఇలా ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకొని మీడియం సైజు ఉల్లిపాయలు ఒక 2 తీసుకోండి. వీటిని కూడా వేసి కొంచెం సేపు బాగా ఫ్రై చేసుకోవాలి. తొందరగా వేగిపోవడానికి ఒక టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయల్ని. చూడండి, ఇలా కొంచెం లైట్గా బ్రౌన్ కలర్లో ఇలా ఫ్రై అయింది కదా, ఉల్లిపాయలు ఇలా లైట్గా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వరకు వేసుకోండి. వేసుకొని దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, ధనియాల పౌడరు 1 టీ స్పూన్. ఈ మసాలాలను కూడా ఒకసారి ఇలా కలుపుకోవాలి. చూడండి, మసాలాలు కూడా ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో 2 మీడియం సైజు టమాటోల్ని మిక్సీ జార్లో వేసి ఇలా ప్యూరీలా చేసుకొని వేసుకోండి. దీనివల్ల మనకి పన్నీర్ కర్రీకి మంచి గ్రేవీ అనేది వస్తుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చూడండి, ఒక 5-6 నిమిషాల తర్వాత ఇలా చక్కగా కుక్ అయిపోతుంది టమాటో కూడాను. ఇప్పుడు దీంట్లో స్టవ్ని ఆఫ్ చేసుకొని పెరుగు వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకోవాలి. మంటని ఆపేసి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం సేపు ఉడికించుకున్న తర్వాత ఈ పన్నీరు, మనం వేయించిన పన్నీర్ ఉంది కదా, ఈ పన్నీర్ పీసెస్ని వేసుకోవాలి. బాగా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనకి గ్రేవీ ఎలా కావాలన్న దాన్ని బట్టి నీళ్ళు వేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్రేవీ కోసం ఒక 1/2 కప్పు నీళ్ళు ఇలా వేసుకొని, మరీ పలుచగా కాకుండా మరీ థిక్గా కాకుండా ఉంటే బాగుంటుంది పన్నీర్ కర్రీ. 1/2 కప్ నీళ్ళు వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు కారం అనేది చూసుకొని ఇక్కడ ఈ టైంలో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఉప్పు ఇక్కడ కొంచెం తక్కువైంది, నేను కొద్దిగా ఉప్పు వేసాను. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5-6 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఒక 5-6 నిమిషాల తర్వాత చూడండి, మనకి పన్నీర్ కర్రీ అనేది మంచి థిక్ గ్రేవీతో చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని చివరిగా 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడరు, ఒక 1/2 టీ స్పూన్ కసూరి మేతి పౌడర్ వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైనుంచి మనం ఫ్రెష్ క్రీమ్ అయినా వేసుకోవచ్చు, లేదంటే ఇంట్లో మనకి పాలమీగడ ఉంటుంది కదా, పాలమీగడ 2 టీ స్పూన్లు ఇలా పైనుంచి వేసుకుంటే మంచి కమ్మటి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇలా పైనుంచి ఫ్రెష్గా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి కమ్మనైన యమ్మీ అయిన పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. చాలా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఇలా సింపుల్గా పన్నీర్ కర్రీ తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చపాతీతో, బిర్యానీతో, రైస్తో చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.